హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మిల్క్ షేక్ మనకి అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. ఇప్పుడు జ్యూస్ జార్లోకి కాచి చల్లార్చి పెట్టిన ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఇలా పాలు చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ మనం బయట తెచ్చుకున్నా పర్లేదండి, లేకపోతే ఇంట్లో ఉన్న తయారు చేసుకోవచ్చు. అలాగే కిట్ క్యాట్ చాక్లెట్ ఒకటి వేసుకుంటున్నాను. 10 రూపీస్ డైరీ మిల్క్ ఉంటుంది కదండి, అదొకటి వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే 2 పీసెస్ డైరీ మిల్క్ వేసుకోవచ్చు. అలాగే 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీరు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ బదులుగా వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మూత క్లోజ్ చేసుకొని 2-3 పల్స్లు ఇవ్వాలి. తర్వాత ఒక గాజు గ్లాస్కి చాక్లెట్ సిరప్ని ఇలా కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేస్తే మనం వేసుకునే ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిల్క్ షేక్ని గ్లాసులోకి సర్వ్ చేసుకోవాలి. నేను చేసుకున్న పాల క్వాంటిటీకి ఇలా మిల్క్ షేక్ 2 గ్లాసుల్లోకి వచ్చిందండి. మీకు కావాలనుకుంటే ఇదే మెజర్మెంట్తో కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా మిల్క్ షేక్ మొత్తం గ్లాసుల్లోకి తీసిన తర్వాత పైన ఇలాగా చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. చాక్లెట్ ఐస్ క్రీమ్ బదులు మీరు వెనిలా ఐస్ క్రీమ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కిట్ క్యాట్ పీసెస్ కూడా ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇలా పైన కూడా చాక్లెట్ సిరప్ కొంచెం వేసుకోవచ్చండి. అలాగే నేను డైరీ మిల్క్ పీసెస్ కూడా వేసుకున్నాను. ఇలా పైన మీకు ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా చాక్లెట్ పీసెస్ వేసుకుని డెకరేషన్ చేశాను. అంతేనండి, ఎమ్మీగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.